మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 84.28% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 84.28% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 53,57,277 ఓటర్లు ఉండగా 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. 31 జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లు తెలిపారు. జిల్లా వారీగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 90% ఓటింగ్ నమోదు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 84.28% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 84.28% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 53,57,277 ఓటర్లు ఉండగా 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఇక 31 జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లా వారీగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 90% ఓటింగ్ నమోదు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇంటి వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లాకు వెళ్లేందుకు సిద్ధమైన శివకుమార్ను పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో నన్ను ఆపడానికి మీరెవరు, ఎందుకు అడ్డుకుంటున్నారని శివకుమార్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోతున్న నేపథ్యంలో వారిని పరామర్శించవద్దన్న కారణంతో తన ఇంటిని చుట్టుముట్టడం దుర్మార్గమని శివకుమార్ ఆరోపించారు. అంతేకాక కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచారన్న అనుమానంతో పోలీసులు ఇంట్లోకి అక్రమంగా చొరబడడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రి మనోహర్ స్పందించాలని, పోలీసులు ఆకృత్యాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తెనాల్లో జరిగిన ఇష్యూ కూటమి ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గంగా అక్రమంగా పరిపాలన చేస్తుందనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 6:30కి ఐతానగర్లో ఉన్న నా స్వగృహానికి 2 టౌన్ నుంచి పోలీసులు వచ్చి కింద మా వాచ్మెన్ డ్రైవరు ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీ ఇంట్లో దాచిపెట్టారు, మాకు సెల్ ఫోను ట్రేస్ అయింది, ఇక్కడే ఉండాలని చెప్పి ఇంట్లోకి ప్రవేశించడం ఎంత దుర్మార్గం అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఉంటాడా అంటే ఇంట్లో లోపలికి రావటానికి వాచ్మెన్ని డ్రైవర్ని
సెల్ ఫోన్ టవర్స్ ద్వారా లొకేషన్ ఇక్కడే ఐడెంటిఫై అవుతుంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచిపెట్టారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి నేను బయటకు వస్తుంటే మీరు వెళ్ళటానికి వీల్లేదంటారు. కావాలంటే ఎంక్వైరీ చేయండి ఈరోజు తెనాలిలో ఏం జరిగిందో. నేను మళ్ళీ చెబుతా ఉండా, నిజంగా నేను వెళ్తే అరెస్ట్ చేసుకోమని చెబుతున్నా. నిజంగా కనుక నేను తెనాలి నుంచి మాచల్లంటే ఎందరో ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి. మాజీ శాసనసభ్యుడిగా నేను ఐడెంటిఫై కాదా? అయినా కావాలని ఇంట్లో నుంచి బయట రావటానికి వెళ్ళలేదు. ఆయన తీసుకొచ్చి ఎడబెట్టాం, ఇల్లు ఎతకాలి. ఏంది మాటలో? ఇట్లాంటిది ఇంకొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రి గారిదని కూడా చెబుతా ఉన్నా. ఈరోజు పొన్నూరు పట్టణంలో అంజుమాన్ కమిటీ నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్కు ఎమ్మెల్యే దూలుపాల నరేందర్ కుమార్ ప్రారంభించారు. తక్కువ సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి అంజుమాన్ కమిటీకి ఆయన అభినందనలు తెలిపారు. పొన్నూరు అంజుమాన్ కమిటీ అభివృద్ధి కోసం 2 లక్షలు వ్యక్తిగత విరాళం ప్రకటించారు. మైనార్టీల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని, నియోజకవర్గంలో మైనార్టీల అవసరాలకు తగ్గట్టు కమ్యూనిటీ భవనాల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అర్హులైన ముస్లిం మైనార్టీల నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అయితే చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకటి, ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు అవసరం, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది. రెండోది, ముఖ్యంగా సుదీర్ఘకాలం 14-19లో మేము మొదలుపెట్టి నిర్మాణం చేసిన షాదీఖానా గత 5 సంవత్సరాల కాలంలో నిరాదరణకు గురైంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, రావటం, ఓ మీటింగ్ పెడతాం, ఓ 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్తాం, మేము డబ్బులు ఇస్తున్నాం 25 లక్షలు, ఇదిగో మొదలు పెడుతున్నాం, అదిగో మొదలు పెడుతున్నాం అని చెప్పడం అనేది మనం చూసాం. కానీ మేము ఆ భవనాన్ని మరింత సౌకర్యాలతో రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3,40,00,000 రూపాయల దాకా అనుమతి రాగానే షాదీఖానాన్ని నిర్మాణం చేసి ఎంతోమంది వివిధ అవసరాల కోసం మమ్మల్ని అడిగారు. ఆ అవసరాలన్నీ కూడా దానిలో నిర్మాణం అయ్యే విధంగా త్వరలోనే దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కింపాడు రోడ్లో ఉన్న ముస్లింల యొక్క సౌకర్యార్థం మనకి శ్మశానం కోసం కూడా అడగడం జరిగింది. మేము విజ్ఞప్తి చేసాం, రైతులను మీరు గుర్తించి, రైతులు ఎవరన్నా గుర్తించి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి కావాల్సిన శ్మశానానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ప్రభుత్వం చేత నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా దానికోసం, భూమి కోసం తిరుగుతూ ఉన్నారు. తెలంగాణ అఖండ 2 ప్రీమియర్ షోకు బ్రేక్ పడినా ఏపీలో ఎలాంటి ఆటంకం లేదు. నందికొట్కూరు అఖండ 2 రిలీజ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ అభిమానులు. పటేల్ కూడలిలో అభిమానులు హంగామా చేశారు. బాలయ్య కటౌట్కు ఘనంగా పాలాభిషేకం చేసి డీజేతో ఉత్సాహంగా డ్యాన్సులు వేసి బాణసంచా కాల్చారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు చట్టా మురళి, తిమ్మారెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.